గంభీరావుపేట మండలంలో కరోనా వ్యాధి బారిన పడ్డ కుటుంబాలకు సుభాష్ నగర్ యూత్ నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలో కరోనా బారిన పడిన 5 కుటుంబాలకు చికెన్, కోడిగుడ్లు, నిత్యావసర సరుకులు అందించి గొట్టెముక్కల కిషన్ తన సహృదయతను చాటుకున్నారు. మండల కేంద్రంలోని సుభాష్ నగర్ సీతారాం బజార్ కరోనా బాధిత 5 కుటుంబాలకు చికెన్, ఎగ్స్, నిత్యావసరాలను గొట్టెముక్కల కిషన్ ఈరోజు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుభాష్ యూత్ సభ్యులు, వార్డు సభ్యులు పిట్ల బాబు, దండవేని వేణు, నాగవరం శ్రీశైలం, వీరమేని నరేందర్, రాకేష్, సత్యం, సంజీవ్, వాజిద్, అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు. వాసన బిసన మంచిగా వస్తుందా? సూపర్ అట వచ్చినా వాసన వస్తున్నాయా? వాసన చేస్తూ అదే ఆడించుకోవాలి, అందరికి వాసన వాళ్ళు వస్తున్నాయా? ఇంకేంది భయం లేదు. చికెన్ అనుకోరు, చికెన్ తెచ్చినాం. అందరికీ నమస్కారం. ఈరోజు గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సుభాష్ నగర్ యూత్ ఆధ్వర్యంలో, బుద్రాజు యూత్ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు నిత్యావసరాల వస్తువులు అందజేయడం జరిగింది. ఇలాగే గ్రామంలో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి కరోనా బాధితుల్ని ఒక పేషెంట్ లాగా చూడకుండా, వాళ్ళని దూరం కొట్టకుండా మంచి మనసుతోటి వాళ్ళను ధైర్యం చెప్తూ నిత్యావసరాల వస్తువులు కానీ, తర్వాత ఇంకా వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నా కానీ వెళ్ళి తెలుసుకోవాలి. ఈరోజు మన కిషన్ ఆధ్వర్యంలో ఆయన ముందుకొచ్చి కిషన్, గొట్టిముక్కల కిషన్, నేను కరోనా బాధితులకు నా వంతు సహాయం చేస్తానని మాటివ్వడం జరిగింది. అందుకు మేము కూడా అతనికి సహకరించి మంచి కార్యక్రమం చేపట్టినందుకు కిషన్కు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే బుద్ధిరాజులు అనంటే పంచపాండవులు అనేటువంటి మాట మన మంత్రి గారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అందుకోసమే మేమందరము గ్రామంలో ఎటువంటి వారికైనా కానీ ఏ సమస్య వచ్చినా కానీ ముదిరాజులు ముందటుండి ఈ కార్యక్రమమే కాకుండా ఏ కార్యక్రమైనా విజయవంతం చేయడానికి గ్రామానికి మేము సహకరిస్తామని, ముదిరాజుల ఐక్యత ఎలా ఉంటుంది అనేది చూపించడానికి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అలాగే కరోనా బాధితుల్ని మనము మంచి మనసుతో వాళ్ళని దూరం కొట్టకుండా వాళ్ళకి ధైర్యం చెప్తూ వాళ్ళకి నిత్యావసరాల వస్తువులు ఇలాగే ప్రతి ఒక్కరికి అందజేస్తూ ప్రజలను అవగాహన కల్పిస్తూ కరోనా మహమ్మారిని నిర్మూలించాలని నా యొక్క కోరిక. ఇంతటితో ఈ అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్లో కరోనా టెస్టులు నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలో అంబేద్కర్ నగర్లో ఈరోజు కరోనా టెస్టులు నిర్వహించారు. సుమారు 100 మందికి ఈ టెస్టులు నిర్వహించగా ఒక్కరికి కూడా పాజిటివ్ నిర్ధారణ కాలేదు. వార్డు కౌన్సిలర్ ఆకునూరి విజయలక్ష్మి బాలరాజు నేతృత్వంలో ఈ టెస్టులు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ టెస్టులు నిర్వహించుకొని ఇతరులకు వ్యాధి సోకకుండా చూడాలని ఆమె కోరారు. ఏమనుకున్నావు చెవేటకు నేమ్స్ రాయించుకున్నారా? ఈరోజు అంబేద్కర్ నగర్లోని 15వ వార్డులో మరి కరోనా టెస్టులు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ కరోనా టెస్టులను మరి చేసుకొని మరి ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి మరి కరోనా టెస్టులను చేయించడం జరుగుతుంది. అందుకు గాను మరి డాక్టర్ గారు మరి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అందరూ కూడా ఈ కరోనా టెస్ట్ గురించి ఇంటింటికి పోయి చెప్పి మరి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కరోనా టెస్టులు చేయడం జరుగుతుంది. ఇలంతకుంట మండల విశ్వ బ్రాహ్మణ స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గాన్ని ఈరోజు ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులుగా ఎర్రోజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా ఎర్రోజు సత్యం, గౌరవ అధ్యక్షులుగా ఎర్రోజు బ్రహ్మచారి, ఉపాధ్యక్షులుగా కట్ట శ్రీనివాస్, వెగ్గలం రవి, ఎర్రోజు గోపాల్చారి, ప్రచార కార్యదర్శిగా మారుపాక అనిల్ కుమార్, కోశాధికారిగా ఎర్రోజు శ్రీనివాస్, ముఖ్య సలహాదారులుగా ఎర్రోజు ఆంజనేయులు, ఎర్రోజు శంకరయ్య, ఎర్రోజు భాస్కరాచార్యులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు, మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడు ఎర్రోజు చంద్రశేఖర్, విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్షుడు అన్నాజీ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ జంతువుల దినోత్సవాన్ని పురస్కరించుకొని యానిమల్ లవర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో 2K రన్ నిర్వహించారు. సిరిసిల్ల ఎస్పీ క్యాంప్ ఆఫీస్ నుంచి ఎల్లమ్మ చౌరస్తా వరకు తిరిగి అక్కడి నుండి బతుకమ్మ ఘాట్ వరకు 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ ఈ 2K రన్ను ప్రారంభించి మాట్లాడారు. జంతువుల పట్ల దయతో ఉండాలని, వాటిని సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఏఎల్ఎఫ్ ఫౌండేషన్ను అభినందించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజశేఖర్ మాట్లాడుతూ జంతు ప్రేమికులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. విశ్వంలో ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉందని, ఆ హక్కును గౌరవించాలన్నారు. బీసీటీఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు విక్కుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పర్యావరణంలోని ప్రతి ప్రాణి ఈ విశ్వం యొక్క మనుగడకు కీలకంగా పేర్కొన్నారు. వాటిని సంరక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని, లేకుంటే మానవుల మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి జక్కన నవీన్, ఏఎల్ఎఫ్ ఫౌండర్స్ శ్రీపాద
సతీష్, మౌనీష్, సంతోష్, సభ్యులు వేణు, సత్యం, త్రినేత్ర ఫౌండేషన్ సభ్యులు దేవేందర్, గణేష్, ఉపాధ్యాయులు, ఫౌండేషన్ సంబంధించిన వారు పాల్గొన్నారు. యానిమల్ లవర్స్ ఫౌండేషన్ తమ కార్యక్రమానికి ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటున్న ఎస్పీ రాహుల్ హెగ్డేకు ధన్యవాదాలు తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ సమాచారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. షాపింగ్ మాల్లో ఆషాఢం సూపర్ డూపర్ ఆఫర్స్. ఒక చీర కేవలం 59 రూపాయలు మాత్రమే. ఒక టాప్ కేవలం 59 రూపాయలకే తీసుకెళ్ళండి. ఒక లెగిన్ కేవలం 49 రూపాయలకే మీ స్వంతం చేసుకోండి. గమనిక, ప్రతి ఒక్కరికి ఒకటి చొప్పున మాత్రమే ఇవ్వబడును. ఇంకా ఆషాఢం ఆఫర్ సేల్స్ లో 250 రూపాయలకే 4 టాప్స్, 200 రూపాయలకే 4 లెగిన్స్, 50 రూపాయలకే 3 చున్నీలు, కేవలం 120 రూపాయలకే 2 ఓబేబీ చీరలు, కేవలం 299 రూపాయలకే 2 ఉప్పాడ చీరలు, కేవలం 399 రూపాయలకే 2 ప్యూర్ జార్జెట్ చీరలు. రాజశ్రీ షాపింగ్ మాల్, టెంపుల్ రోడ్, వేములవాడ మరియు బాలాజీ స్వీట్ హౌస్ ప్రక్కన, గాంధీ చౌక్, సిరిసిల్ల.